అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం మాజీ సీఎం జగన్ నైజం అంటూ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి విమర్శించారు. హత్య రాజకీయాల గురించి జగన్ మాట్లాడడం సబబు కాదంటూ కూడా అన్నారు. జగన్ సానుభూతికి డ్రామాలు నమ్మే స్థితిలో జనం లేరంటూ కూడా భూపేష్ రెడ్డి చెప్పారు. వైసీపీ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్లే చేస్తాం. అవకాశం ఉన్నప్పుడు వాడుతున్నాం. కూర్చో ఎవరున్నారు జిల్లా కూర్చోలేమ్మా. మనం గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి 94-95లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 99 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయినారు, 2014లో ముఖ్యమంత్రి అయినారు, 2024లో ముఖ్యమంత్రి అయినారు. పార్టీని పటిష్టంగా, పార్టీని కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో కూడు గూడు గుడ్డ ఒక సిద్ధాంతాలతో పేద మధ్యతరగతి కుటుంబాలకు రాజకీయంగా అవకాశాలు ఇస్తూ ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సిద్ధాంతాలను పూర్తిగా ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొని వచ్చినారు. లక్ష్మీ పార్వతి గారు పార్టీలో ఇన్వాల్వ్ అయి పూర్తిగా పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. మీరు ఇవన్నీ ఏమీ తెలియనట్టు ఇప్పుడున్న జనరేషన్ని తప్పుదావ పట్టించేటట్టు మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం, మీరు వంగవీటి రంగా గారి గురించి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పడిచి తీసుకున్నారనడం, ఇవన్నీ ప్రజలు అవుట్డేటెడ్గా చూస్తున్నారు. దాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రజల్లోకి ఇవన్నీ తీసుకొని పోయి ఓట్లను పోలరైజ్ చేసుకోవాలా, కార్నర్ చేయాలా, సింపతి గెయిన్ చేసుకోవాలా, ఈ విధంగా మీరు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇది సోషల్ మీడియా ప్రపంచం. ఎవరు ఏంది, ఎవరి హయాంలో ఏ విధంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండింది కడప జిల్లాలో, ఈరోజు పూర్తిగా ఫ్యాక్షన్ని అణగదొక్కే విషయంలో ఆ రోజు ఉమేష్ చంద్ర గారు కూడా కడప జిల్లాలో ఒక ప్రధాన పాత్ర పోషించినారు. కాబట్టి ఫ్యాక్షన్ అనేది పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా అణిచివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని
ఆ రోజు మా కుటుంబం ప్రత్యక్షంగా కాంగ్రెస్లో రాజశేఖర్ సార్తో తిరుగుతున్నా కూడా మేము ఈ విషయం ఈరోజు గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఉమేష్ చంద్ర గారు ఫ్యాక్షన్ని ముఠా తగాదాలను పూర్తిగా ప్రక్షాళన చేసి అనగదొక్కినారు, తూకటి వేళ్లతో పెకిలించే వేసినారు. ఇవన్నీ అందరు ప్రజలు కానీ మనకు ఎవరైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగినాయి కడప జిల్లాలో. కాబట్టి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుమానాలు ఉన్నాయని కేవలం ప్రజల్ని గుర్తు చేస్తూ లేదా జనరేషన్కి తప్పుదావు పట్టించే విధంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా ఎలక్షన్స్ మూమెంట్లో 2019 మార్చి 15న మొదటిగా గుండెపోటండం, మళ్ళా కాదు ఇది రక్తవాంతులు అని చెప్పడం, డాక్టర్ సునీతమ్మ గారు నేను వచ్చేంత వరకు నాకు అనుమానాస్పదం ఉంది ఈ చావు మీద అంటే ఆపి అవన్నీ స్టిచ్ చేసేసి బ్యాండేజ్లు వేసి లేదు ఇది గొడ్డల పోటు అని చిత్రీకరించడం. ఈ విధంగా రాజకీయాలలో మీరు సెంటిమెంట్ని రగిలించుకొని ఉపయోగపడింది మీరు అని కూడా ఈ సందర్భంగా క్లియర్గా తెలియజేస్తున్నాం. కాబట్టి మా నాయకుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమము, భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు రెండు నాలుకల ధోరణి మాదిరి మీ వ్యవహారం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి యువత ఒకసారి ప్రత్యేకంగా కడప జిల్లా యువతకు అందరినీ పిలుపునిస్తున్నాం, పూర్తి స్థాయిలో మీరు ఆలోచన చేయండి. ఆ స్టేట్మెంట్లను మీరు నమ్మద్దు. కావాలంటే మీరు పూర్తి స్థాయిలో నెట్లో సెర్చ్ చేయండి. ఈరోజు ఎవరు ఏంది, ఏ టైంలో ఎవరు చనిపోయినారు, ఎట్లా చనిపోయినారు. ఈరోజు ఒక సైడ్ బీటెక్ రవి గారు కానీ, పేర్ల పార్థసారథి రెడ్డి గారు కానీ వాళ్ళు చెప్తుంటే నిజంగానే చాలా బాధగా ఉంటుంది, బాధాకరంగా కూడా ఉంటుంది. ఈరోజు మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారు కూడా గతంలో ఐ డ్రీమ్స్ నాగరాజు గారికి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే మీరు ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళ ఈరోజు మీ పార్టీలో చేరి ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.